హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి జేఈ మెయిన్స్లో మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి పేపర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి చూడండి. చాలా సింపుల్గా కొన్ని సమ్స్ వచ్చాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎన్ సచ్ దట్ 50 ఫ్యాక్టోరియల్ ఈజ్ డివిజిబుల్ బై 3 పవర్ ఎన్. చూడండి, 3 పవర్ ఎన్ ఇచ్చాడు అంటే ఇక్కడ 3 పవర్ 1, 3 స్క్వేర్, 3 క్యూబ్. 3 పవర్ 4 కానీ వేసుకుంటే 81 అయిపోతుంది. దేర్ఫోర్ 50/81 అనే వాల్యూ 0 అయిపోతుంది. Therefore 50/3 48, 50/3 అంటే 316 జా. Therefore 16 and 3 square అంటే 9, 9 5 is 45 అంటే 5, 27 1 జా 1, next value 0. Therefore 16 plus 5 plus 1 22 is the answer. For hyperbola x square by a square minus y square by b square equal to 1. If a is equal to root 10, a by e is equal to 9 by root 10, then find the value of 9 into e square plus length of lateral rectum. Already ఈ వాల్యూ చూడండి, ae into a by e, root 10 cancel, that is equal to a square is equal to 9. Formula b square is equal to a square into e square minus 1. a square వాల్యూ 9 వేయండి, e square వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి. ఇక్కడ e square వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ a by e, a square వాల్యూ వచ్చింది కాబట్టి ae is equal to root 10. Therefore a square e square is equal to 10, a square is equal to 9 కాబట్టి 9 into e square is equal to 10. Therefore e square is equal to 10/9. ఇక్కడ చూడండి, e square is equal to 10/9. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ వేసుకుంటే b square is equal to 9 into 10/9 minus 1, that is equal to 9 and cancel, b square is equal to 1 వచ్చింది. Therefore 9 into e square plus length of lateral rectum. Therefore 9 into e square plus 2b square by a. Therefore this is the answer. 16 is the answer. Next, Pn is equal to alpha power n plus beta power n. P10 is equal to 123, P9 is equal to 76, P8 is equal to 47. చూడండి, ఈ రెండు వాల్యూలు కలిపితే ఈ వాల్యూ వస్తుంది. దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 1 by alpha, 1 by beta. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx plus c equal to 0. అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారంగా a pn plus b pn minus 1 plus c pn minus 2 equal to 0. ఇక్కడ P10 is equal to P9 plus P8 అంటే ఈ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఈ రెండింటిని కంపేరింగ్ చేసుకుంటున్నాం. therefore P8 కామన్ తీసుకుంటే P2 minus P1 minus 1 equal to 0 అంటే x square minus x minus 1 equal to 0. దీనికి ఆల్ఫా బీటా అనేది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. therefore బట్ ఇచ్చింది 1 by alpha 1 by beta కాబట్టి ఇక్కడ 1 by x వేసుకుంటే 1 by x whole square minus 1 by x minus 1 equal to 0. therefore 1 minus x square equal to 0. therefore x square plus x minus 1 equal to 0. This is the answer. ఇంటిగ్రల్ 0 to e log x dx, ఇది చాలా సింపుల్ అండి. బై హైలైట్ చేసుకుంటే ఇంటిగ్రల్ log x డైరెక్ట్ ఫార్ములా x log x minus x 0e అప్లై చేసుకుంటే ఆన్సర్ e వచ్చింది. నెక్స్ట్ సమ్, ఇఫ్ ఏ ట్వైస్ డిఫరెన్షియల్ ఫంక్షన్ f సాటిస్ఫైస్ f dash x is equal to f of x such that f of 0 is equal to 1/2, that is equal to f dash 0, then find f double dash pi by 3. మనందరికీ మైండ్లో వచ్చేది f dash x is equal to f of x అంటే f of x is equal to e power x వస్తుంది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే 1/2 వచ్చింది, ఒక వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ ఎప్పుడైతే మీకు ఒక వాల్యూ వచ్చిందో మీరు f dash x is equal to kx, f of x is equal to k into e power x తీసుకోండి, 0 వేయండి, k into e power 0 అంటే 1 వేసుకుంటే e power 0 అంటే ఎంత అండి 1 అండి. కానీ ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత 1/2 వచ్చింది, అంటే k వాల్యూ ఎంత అండి 1/2. ఓకే, దేర్ఫోర్ f of x is equal to 1/2 into e power x. దీని డెరివేటివ్ ఎన్నిసార్లు కట్టినా మనకు అదే వాల్యూ వస్తుంది కాబట్టి f dash x కూడా 1/2 e power x, f double dash x 1/2 e power x. వాడేమడుగుతున్నాడు f dash pi by 3 వేయమంటున్నాడు. therefore f dash pi by 3 is equal to 1/2 into e power pi by 3. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ నెంబర్ 6. లెట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, 3 ఈక్వేషన్లు ఇచ్చాడు, హ్యాస్ ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్. ఇది ఆల్రెడీ జనవరిలో కూడా ఇదే సమ్, ఈ మోడల్ సమ్స్ దగ్గర 4 to 5 times పడింది, 4 to 5 times పడ్డాయి. దేర్ఫోర్ సింపుల్ అండి, ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ అంటే డెల్టా ఈక్వల్ టు 0 చేసుకోండి, డెల్టా x 0, డెల్టా y 0, డెల్టా z 0. ఇవి సాల్వ్ చేసుకుంటే మీకు ఈ వాల్యూలు వస్తాయి. నెక్స్ట్ సమ్ నెంబర్ 7. a1 a2 a3 an ఆర్ ఇన్ ఏపీ సిగ్మా k ఈక్వల్ టు 1 a 2k minus 1 is equal to minus 72/5 a1 సిగ్మా k ఈక్వల్ టు 1 to n ak ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ n. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సమ్ చేసుకుంటే 2k minus 1 a1, 2 వేసుకుంటే a3, 3 వేసుకుంటే 5, సో వన్ a23 is equal to minus 72/5 a1. అంటే ఇక్కడ ఫార్ములా n/2 into 2a plus n minus 1 into d,
ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకోండి, ఇక్కడ 2D అండి డిఫరెన్స్ 2D. దేర్ఫోర్ n వాల్యూలో ఏంటి 12, దేర్ఫోర్ 12/2 2a1 ప్లస్ 12 మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ 2D, దేర్ఫోర్ మైనస్ 72/5a1. ఇక్కడ ఇందులోంచి 2 కామన్ తీసుకుంటే a1 ప్లస్ 11d, 2 క్యాన్సిల్, 12 1 జా 12 6 జా, a1 ప్లస్ 11d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6a1/5. 11d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6a1/5. ఈ a1 ఇటు తీసుకుంటాండి మైనస్ a1, దేర్ఫోర్ 11d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 11a1/5. 11 క్యాన్సిల్, d ఈజ్ ఈక్వల్ టు మైనస్ a1/5 వచ్చింది. నెక్స్ట్ వాడు రెండో కండిషన్ మనకి ఏమి ఇచ్చాడు అంటే సిగ్మా k ఈక్వల్ టు 1 to n, ak ఈక్వల్ టు 0, a1 a2 సో ఆన్ an ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఫార్ములా n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 2a1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే మనకి a1/5 వచ్చింది కదా, మైనస్ a1/5. ఈ వాల్యూ వేసుకుంటే 10a1 n మైనస్ 1 ఇంటూ మైనస్ a1 ఈక్వల్ టు 0. ఇటు క్రాస్ మల్టిప్లై చేసాం. a1 కామన్ తీసుకుంటే 10 మైనస్ n ప్లస్ 1 ఈక్వల్ టు 0, దేర్ఫోర్ n ఈక్వల్ టు 11. నేను కొంచెం సింపుల్గా ఉన్న సమ్స్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ రాయిబోయే ఎగ్జామ్స్ వాళ్ళకి చాలా బెటర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.